మా ఊరి చేపల పులుసు చాలా సింపుల్గా, ఎక్కువ మసాలాలు లేకుండా తినే కొద్దీ తినాలనిపించి పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంత్యాలు, తెల్లగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వెండు కొబ్బరి, వేపుకున్న మసాలా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్, సాసులు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తడిగిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టొమాటో ప్యూరీ యాడ్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుబ్బుకున్న మసాలా, కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని పులుసుకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని పులుసుని బాగా మరగనివ్వాలి. పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క చేపని పులుసులోకేసి ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకున్నారంటే టేస్టీ చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.